ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లకు షెడ్యూల్ విడుదలైంది. అయితే నామినేషన్లకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావాహులు తరలి రావడంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. చివరి రోజుకు కొనసాగుతుందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 18 మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు కూడా ప్రక్రియ 2 రోజులు గడిచింది చెప్పొచ్చు. ఈ 3వ రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కావచ్చు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ కూడా కార్పొరేషన్ మొదటిసారిగా కావడంతో కూడా ఇక్కడ 60 డివిజన్లకు సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2 రోజుల పాటు నామినేషన్ దాదాపు 200 పైచిలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ చెప్పుకోవచ్చు. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా వివిధ పార్టీలకు చెందిన పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆశావాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి నామినేషన్ వేయడానికి కూడా ఆసక్తి చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ అలాగే మొదటిగా సారి వచ్చినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉత్కంఠంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా గద్వాల ప్రాంతం చూసుకున్నట్టయితే అక్కడ గద్వాల జిల్లాలో దాదాపు 4 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులు ఆశావాళ్ళు కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గపోరు కూడా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సరిత ఏదైతే మాజీ జడ్పీటీసీ సరిత కావచ్చు, అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, అలా మిగతా సంబంధించిన కూడా వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా అంటే బీఫామ్ కి సంబంధించిన కూడా అలసటం కావడంతో కూడా ఆశావాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇటు నాగర్కర్నూలు కావచ్చు, నాగర్కర్నూలు జిల్లాలో చూసుకున్నట్టయితే నాగర్కర్నూలు కావచ్చు, కలవకుర్తి కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో కూడా మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అలాగే మిగతా నారాయణపేట జిల్లాలో అలాగే మక్కాలు నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించిన కూడా 3 రోజుల పాటు కూడా ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వేయడానికి కూడా పెద్ద ఎత్తున ఆశావాళ్ళు కావచ్చు, వివిధ పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించిన పెద్ద ఎత్తున అభ్యర్థులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదంటే మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అంటే నామినేషన్లు ఈ రోజు 3వ రోజు కావడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ మహబూబ్ నగర్ డిఎస్ వెంకటేశ్వర్లు కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ డిఎస్ వెంకటేశ్వర్లు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా నామినేషన్ చివరి రోజు కొనసాగుతుంది, ఎట్లా ఏర్పాటు ఎట్లున్నాయి చెప్పండి సార్. మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ 100 మీటర్ల దూరం వరకు క్లోజ్ చేయడం జరిగింది. ర్యాలీలు ఎవరైనా ర్యాలీ తీయాలనుకున్న వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నాం వాళ్ళ కాబట్టి పర్మిషన్ గురించి కూడా అప్లై చేసుకోవాలి. అందరూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 1+2 వాళ్ళని ముగ్గురినే లోనికి పంపిస్తున్నాం. లోన పోయిన తర్వాత అక్కడ చైర్లు వేసి సీటింగ్ అందరినీ కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరు పంపిస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మేము కూడా మా అడిషనల్ ఎస్పీ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక డిఎస్పీ అంటే నేను ఉన్నా, ఒక 4 సిఐలు ఉన్నారు, ఒక 6 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక 30 మెంబర్స్ కానిస్టేబుల్స్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ట్రాఫిక్ కానీ ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రశాంతంగా జరిగేటట్టు చూస్తాం. సరే, మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో భూత్పూర్ కావచ్చు, అలాగే దేవరకద్ర, మహబూబ్ నగర్ ఈ 3 కార్పొరేషన్ 2 మున్సిపాలిటీ జరుగుతున్నాయి. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఇక్కడ పోలింగ్ కేంద్రాలు అంతా లిస్టు వేరే ఉంది, అది తర్వాత చెప్తాను నేను. పోలింగ్ లొకేషన్స్, పోలింగ్ కేంద్రాలు కూడా దగ్గర 277 అనుకుంటా. పోలింగ్ కేంద్రాలు 277 మన మహబూబ్నగర్కే ఉన్నాయి. భూత్పూర్ అవి కొంచెం ఐడియా లేదు, కానీ అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రస్తుతానికి నామినేషన్ అయిపోయిన తర్వాత పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు అరేంజ్ చేస్తాం. సరే, ఈ మున్సిపాలిటీ ప్రాంతంలో ఎన్నికల సమయంలో ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ఆంక్షలు అంటే ఎలాంటి ర్యాలీలు తీసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ర్యాలీలు కానీ, మీటింగ్ కానీ, మైక్ యూజ్ చేయాలన్నా అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. 4 గుంపులుగా ఎక్కడ కూడా తిరగొద్దు. ప్రచారాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు కూడా తక్కువ మంది ఉండి ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం మీద కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాన్ని కూడా పోలీసు ఆంక్షల ప్రకారంగానే అక్కడ ప్రజలు క్రమశిక్షణ తీసుకోవాలి. ఇలాంటి పోలీసు ఆంక్షలను క్రమశిక్షణ తప్పితే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి డిఎస్పీ తెలియజేశారు. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 372కి సంబంధించిన వార్డులు కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు
876కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కూడా ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే విడుదల చేశారు. అయితే ఇప్పటికీ ఈ రోజు చివరి రోజు అంటే నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో భారీ ఎత్తున కూడా అభ్యర్థులు కావచ్చు, వివిధ పార్టీలకు చెందిన ఆశావాళ్ళు కావచ్చు, అలాగే స్వతంత్ర అభ్యర్థి పోటీ ఎన్నిక ఉన్నటువంటి ఆశావాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ నామినేషన్ ప్రక్రియని కొనసాగిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇంకా ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత అన్నది స్క్రూటినీ తర్వాత ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి స్క్రూటినీ విడ్రాకు అంటే మరీ ఛాన్స్ ఉంటది కాబట్టి స్క్రూటినీలో ఎంతమంది ఉంటారా, ఎంతమంది వెళ్తారా అనేది ఇంకా వేచి చూడాలి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ హోరాహోరీ కొనసాగుతుంది. ఒక పక్క పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్.